విశాఖ స్టీల్ ప్లాంట్లో బాధాకరమైన ఘటన ఏదైతే జరిగిందో, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు కలవడానికి, గాయపడిన వ్యక్తుల కుటుంబాలు కలవడానికి ఎందరో నాయకులు వచ్చారు. టీడీపీ నుంచి నారా లోకేష్ గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి కొంతమంది నాయకులు వచ్చారు, సిపిఎం సిపిఐ నాయకులు వచ్చారు, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అయితే ఇక్కడ కూటమి నాయకులు వచ్చారు, జనాలు ఎవరు పెద్దగా రాలేదు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వస్తప్పుడు మాత్రం తండోపులో జనాలు వచ్చారు. ఇంకా ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రకు వచ్చారు? జనాల్ని ఓదార్చడానికి వచ్చారా, లేదా వాళ్ళ యొక్క అభిమానులు కలవడానికి వచ్చారంటే జనాలు వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి రమ్మన్నారా? దీన్ని పక్కన పెడితే ఈ ఏడుపులు ఇప్పుడు జగన్మోహన్ ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా జనాలు రాక తప్పదు, ఆ ఏడుపులు తప్పవు. అయితే ఇప్పుడు జనాలు, విశాఖ నగరవాసులు, ఆంధ్ర ప్రజలు కూడా లెక్కలు వేయడం మొదలుపెట్టారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్కి ఏం చేశారు, ఎంతమంది కార్మికుల్ని తొలగించారు, ఎంతమంది అక్కడున్న ఉద్యోగుల్ని తొలగించారు అంటే ఏమీ లేదు. ఎవరిని తీయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో. కానీ కూటమి గవర్నమెంట్ 2024లో ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఎంతమంది కార్మికుల్ని తీశారు? 3 నెలలకు కొంతమందిని, 4 నెలలకు కొంతమందిని, 5 నెలలకు కొంతమందిని, 6 నెలలకు కొంతమందిని, అలా తీస్తూ స్టీల్ ప్లాంట్ యొక్క కార్మికుల కొరత చాలా ఎక్కువగా పెంచింది. ఉన్నవాళ్ళు తీసేస్తున్నారు, ఉద్యోగస్తులు తీసేస్తున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు అన్ని లెక్కలు చూస్తున్నారు. నారా లోకేష్ గారు లేదన్నా, మేమే స్టీల్ ప్లాంట్ని కాపాడామన్నా, పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ని కాపాడారన్నా, అక్కడ ఉన్న కార్మికులు ఎంతమంది మీరు ఉద్యోగాల నుంచి తీశారో, నా యొక్క ఉద్యోగస్తులు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తీశారో ప్రజలు అన్ని లెక్కలు కట్టి 2029 ఎలక్షన్లో జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నారు.